ఇప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మన బ్లడ్ రక్తం మన ఆత్మ మన శ్వాస అంతా తెలంగాణే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చుట్టుముట్టు సూర్యపేట, నటు నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ. గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ గోరి కడతాం కొడుకో నైజాము సర్కరో. ఎవరు గోరి కడతావు? మా ఖమ్మం. ఖమ్మమేనా? ఇవాళ ఏదో పంపించావు, జై తెలంగాణ ఏదో పంపించావు. జై తెలంగాణ చూసాను. జై తెలుగు తల్లి. జై తెలుగు తల్లి వేరు, మళ్ళీ తెలుగు తల్లి వేరు కదా. సో ఏం చేస్తున్నావు ఇప్పుడు? కస్టర్డ్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఈయన ఒక గ్రేట్ షెఫ్ మాట, అన్ని చేస్తుంటాడు భలేగా అందరి కోసం. యాపిల్స్ అండ్ క్యాష్యూస్, జీడిపప్పులు, కస్టర్డ్ బేస్ చేసి ఇవన్నీ వేస్తున్నావా? సింబగాడు స్వాతి అనుష్క గురించి బెంగ పెట్టుకున్నాడు. నిన్న రాత్రి నుంచి ఏమీ తినలేదు. వాడికి ఒక 100 రౌండ్స్ బాల్ ఆడించాలి, లేకపోతే కానీ వాడు తినేటట్లేడు. ఇదిగోండి, ఈ చూడండి చెట్లు ఎంత బ్యూటిఫుల్ ఉందో బ్యాక్ యార్డ్లో. మీకు ఫ్రంట్ యార్డ్ది చూపించాను మొన్న, ఇవాళ చూడండి బ్యాక్ యార్డ్ది ఎంత చక్కగా ఉంది. చూసారా ఎంత బాగుంది? చూసారా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది. మొత్తం ఇవి స్ప్రింగ్ బ్లాజమ్స్ జూమ్ చేసి చూపిస్తున్నా, ఎంత చక్కగా ఉంది చూడండి. దూరం నుంచి ఒక అందం, దగ్గర నుంచి చూసారా. సో మమ్మల్ని వీక్షిస్తున్న తెలుగు వారందరికీ విశ్వావసు నామ ఉగాది శుభాకాంక్షలు. సో మీరు తమిళలో చూసారు స్వాతి ఉంది అని. స్వాతి ఆల్రెడీ ఇండియా వెళ్ళిపోయింది. సో వాళ్ళు స్వాతి లేకుండా నేను అమ్మ మాత్రం ఉన్నాం. కానీ ఇంట్లో ఉగాది పచ్చడి అలాంటిది ఏం చేయలేదు, ఎందుకంటే మేము ఒక సంవత్సరం వరకు ఏ పండుగలు చేసుకోకూడదు కాబట్టి. సో మా ఫ్రెండ్స్ ఏమో పిలిచారు ఉగాది సంబరాలలాగా, అందరూ కలిసి గెట్ టుగెదర్ లాగా ఎలాగా ఉన్నాం కాబట్టి. సో లాస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక సంవత్సరం అయిపోయింది, కొత్త సంవత్సరం. అంతేకాకుండా ఇవాళ శని ప్లానెట్, శని భగవానుడు ట్రాన్సిషన్ అవుతుందంట. అంటే కుంభరాశి నుంచి రాశికి ట్రాన్సిషన్ అవుతుంది కాబట్టి మాకు ఎవరు చెప్పారు, ఒక దీపం లోని 4 ఒత్తులేసి 4 డైరెక్షన్లోని 8-18కి వెలిగించమన్నారు. సో అందుకని ఇప్పుడు అది వెలిగిస్తాను. నాకు ఇంకా ఒక 4 నిమిషాలు ఉంది. ఆ 4 నిమిషాల తర్వాత వెళ్ళి 8-18కి కరెక్ట్గా. ఇది ఎందుకు చేస్తున్నారంటే అన్ని వైపుల నుంచి చీకటి వస్తే 4 డైరెక్షన్స్కి వెలుగు ఉండాలి అని. సో మెయిన్గా మీకు తెలుసు శని చాలా వాటికి కారకుడు. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిషన్ అంట. మళ్ళీ చెప్తున్నా, అక్వేరియస్ అంటే కుంభరాశి నుంచి పైసిస్ అంటే మీన రాశికి వెళ్తున్నాడు కాబట్టి. సో స్వాతి లేదు కాబట్టి మీరు ఆ తమ్నేల్ ఏంటంటే మొన్న అనుష్క వాళ్ళ ఫ్రెండ్ ఇదైంది, అరంగేట్రం అయింది. ఆవిడ కూచిపూడి అరంగేట్రం. అక్కడ ఎక్కువ రికార్డ్ చేయలేదు, చిన్న బిట్స్ అయితే రికార్డ్ చేశాను కాబట్టి తీయలేదు. అక్కడ వెళ్లే ముందు, స్వాతి వెళ్లే ముందు 1 డే ముందు అందరం వెళ్ళి ఆ అరంగేట్రం చూసి వచ్చాము. అందుకని ఆ తమ్నేల్లో రెడీగా ఇవాళ తీసుకోవడానికి అవ్వదు కదా, స్వాతి లేదు కాబట్టి. సో స్వాతి లేకుండా చాలా మిస్ అవుతున్నాం. సింబగాడు అయితే 2 రోజులు అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇవాళ మధ్యాహ్నం వరకు ఏం తినలేదు. ఆఖరికి ఆడికి తీసుకెళ్లి ఒక పావుగంట నడిపించి ఆ తర్వాత 100 రౌండ్లు బాల్ మీద వేస్తే అప్పుడు చేశాడు. ఫస్ట్ నాకు టైం లేట్ అయిపోతుంది కాబట్టి ఆడికి వెళ్ళి ఒకసారి ఆ ఒత్తులు వెలిగించేసి 4ను అప్పుడు కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో ఇదిగోండి, ఒక గిన్నెలో ఒత్తులు 4 డైరెక్షన్లకి. ఇది కరెక్ట్గా 8-18కి వెలిగించమన్నారు. ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఇదిగోండి పెడుతున్నా. ఇదేం లోపల పడిపోతుంది అలాగా? జారిపోతుంది నూనె కదా. వెలుగుతుంది అలాగా? మరి కాదమ్మా, జారిపోతే లోపల ఏమవ్వదురా, వెలుగుతుందా? సో ఇది గైస్ ఇలాగా 8-18కి వెలిగించి 4 డైరెక్షన్లోని ఇంటికి రైట్ సైడ్ పెట్టమా. అమ్మా స్వాతికి మిస్ అవుతున్నావా? చాలా. అన్ని స్వాతి చేసేది కదా, ఆఖరికి నీ టాబ్లెట్లు కూడా స్వాతి ఇచ్చేది. ఎలా అనిపిస్తుంది మరి? మరి చాలా మిస్ అవుతున్నాను. టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోతున్నాను. నేను ఇస్తున్నాను కదా. అవును, నువ్వు ఇచ్చాక నాకు గుర్తుండే నేను వేసుకుంటున్నాను. సో అమ్మ, మనం ఇవాళ ఉగాది పచ్చడి నువ్వు చేయలేదు, పండుగ చేసుకోకూడదు కాబట్టి ఉగాది పచ్చడి కూడా చేయకూడదా? అంటే ఉగాది పచ్చడి అంటే అదేం పండుగ లాంటిది కాదు కదా, న్యూ ఇయర్ పండుగ నాడే చేస్తాం కదా, అది మామూలు రోజుల్లో చేయం కదా. సో ఇవాళ మళ్ళీ వాళ్ళు పిలిచారు, వాళ్ళ ఇంట్లో అందరూ కలిసి మళ్ళీ ఇవాళ అందరూ కలిసి వాళ్ళ ఇంట్లో
పాట్లక్లా చేసుకున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అని. కానీ స్వాతి లేదు కదా, మనం ఏ ఐటమ్ చేయకుండా వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో వాడికి వెళ్ళి వద్దాం, ఓకేనా. తర్వాత ఇవాళ 2 రోజుల నుంచి నేను రోజు స్వాతిని అలా సతాయిస్తాను. ఏంటి ఇక్కడ ధూళి ఉంది, అక్కడ ధూళి ఉంది, ఇక్కడ ధూళి ఉందని. ఓరి నాయన ఇల్లంతా అలా ఉందంటే కూర్చొని చీపురు పట్టుకొని మొత్తం ఇల్లంతా తుడిచాను ఒక అరగంట. ఇంత ధూళి వచ్చింది, ఫ్రిడ్జ్లోని సగం అయిపోతున్నాయి, సింబగాడేమో ఇలాగా. సో కానీ జరుగుతుంది. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది. నేను లేట్ అయిపోయాను, ఉన్నారు బాగానే మనుషులు. వెళ్దాం. చెప్పులు బోల్డ్ ఉన్నాయి అంటే మనుషులు ఉన్నట్టే. మా ఫ్రెండ్ వెళ్ళేది. సో ఉగాది నాడు ఈ షడ్రుచులతో ఉన్న పచ్చడి తినాలంటారు. మనం చేసుకోలేదు కాబట్టి ఇదిగోండి ఇక్కడ రెడీగా ఉంది. మామిడికాయలు తెలుసు కదా, షడ్రుచులు నేను చెప్పక్కర్లేదు. ఇదిగోండి ఉగాది నాడు కాదు, ఉగాది నాడు ఈయనే హోస్ట్. ఇది డెక్. చెప్పు విషయం చెప్పు. ఉగాది శుభాకాంక్షలు. అలా కాదు, నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. నేనే చెప్పి నీకు చెప్పిస్తే చండాలం. ఈయన శ్రీకాకుళం వీరుడు. ఈయన టెక్కల. మీ టెక్కల టెక్కల వీరు. మొత్తం పవర్ అంతా వాళ్ళదే కదా. ఏంటన్నా వినపడదు గొడవలు. నేను మాట్లాడితే వినిపిస్తుంది. ఓకే, పెద్దోడు వచ్చాడు, తెలంగాణ సంస్థానాధీశుడు. గట్టిగా మాట్లాడాలి నువ్వు. కానీ అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ మన బ్లడ్, రక్తం, మన ఆత్మ, మన శ్వాస అంతా తెలంగాణే. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చుట్టుముట్టు సూర్యపేట, నటు నడుమ నల్లగొండ, నువ్వు ఉండేది హైదరాబాదు, దాని పక్క గోలుకొండ. గోలుకొండ కిలా కింద, గోలుకొండ కిలా కింద, నీ కోరి కడతాం కొడుకో నైజాము సర్కరో. ఎవరు కోరి కడతావు? మా అయిపోయింది, కొంతమంది కట్టేశాం. కాశవాడు, నువ్వు అమెరికా వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years అయింది. మరి 35 ఏళ్ళ నుంచి మరి వెళ్ళిపోతానంటే వెళ్ళట్లేదు. ఏదో రోజు ఎప్పటికైనా కూడా మన తనువు అక్కడ వెళ్ళాల్సిందేరా. అవునా? ఎప్పుడైనా వెళ్తాం రా, అది మన జన్మభూమి, మన కర్మభూమి. అక్కడ అంత అలాంటి ప్లేస్ ని వదిలిపెట్టి ఏదో బతుకు తెరుగు ఇక్కడికి వచ్చాం. ఎప్పటికైనా నా ఉద్దేశం ఏంటంటే, మేము వయసులో ఉన్నప్పుడు నువ్వు వెళ్తే బాగా ఫేర్వెల్ పార్టీ చేయొచ్చు. ముస్లింకి వెళ్ళాం అనుకో, రికార్డ్ చేయలేము సరిగ్గా. అంతే కదా. నన్ను పంపిద్దామని మీరు ఏ రవి, తొందరగా వెళ్ళిపోతే మేమందరం యంగ్ గా బాగా కనిపిస్తాం వీడియోలో. ఎనీ టైం రా బాయ్, ఎనీ టైం. నేషనల్ హైవే రా మాది. హైదరాబాద్ నుంచి దాటి వెళ్ళాల్సిందే, మీరు మా ఊరు దాటి వెళ్ళాల్సిందే. నేను ఎప్పుడు ల్యాండ్ అవ్వలే హైదరాబాద్ లో, డైరెక్ట్ వైజాగ్ ల్యాండ్ అయిపోతున్నాం మేము. అది ఆయన తెలంగాణ యాజిటేసినప్పుడు కన్నా ఎక్కువ కష్టపడ్డాడు మావాడు. జిగల్ జిల్ 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 జిగల్ రాజా. సో ఆంధ్ర వాళ్ళకి అందరికి ఈయన పెద్ద ఆయన, తెలంగాణ వాళ్ళకి ఆయన పెద్ద ఆయన, ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఇద్దరు పెద్దోళ్ళు. ఏంది మన సంవత్సరం పేరు? సంవత్సరం పేరు కూడా చూడండి, సంవత్సరం పేరు తెలియదు. విశ్వావసు. ఉంది కదరా, చెప్తున్నా కదరా భయ్, చెప్పని. చూసారా, తెలంగాణ పెద్ద ఆయనకి సంవత్సరం పేరు కూడా తెలియదు, కానీ ఆంధ్ర పెద్ద ఆయనకి అయితే తెలుసు. నేను చేస్తాను, ఆయనే చూడు, కెమెరాలో చెప్పలేదు ఆయన. చూడండి, బాగా తిన్నావా అయితే అన్ని రకాలు? ఇప్పుడే వచ్చాను, అందరికి శుభాకాంక్షలు. అబ్బా, ఇప్పుడే ప్లేట్ నిండా తినేసాడు, ఆ పక్కన పెట్టాడు. ఇదిగోండి ప్రూఫ్, ఇదిగోండి. సరే, ఈయనకి ఆల్రెడీ తీసాం. ఈయన ఇంగ్లీష్ లో చెప్పాడు తెలుగు విషెస్. సో ఈయన నరేష్ అధికారి అని, అందరికీ అధికారి. ఎంతమందికి అధికారి నువ్వు? ఊరంతా అది కష్టం. ఆవిడే ఒప్పుకోవట్లేదు అధికారి అని. అధికారి అంటే మొత్తం సొసైటీకి ఒకటే ఉంటది అధికారి. ఒకటే, ఎంతమందికి అంటే ఉండదు. అవును, కమ్యూనిటీకి ఒకటే అధికారి. సో ఒకటే అధికారి. సో ఆయన మీరు ఎవరికి అధికారి అంటే, మా ఆవిడే ఒప్పుకోవట్లేదు నా అధికారానికి, ఇంకేంటంటారు? నాకే అధికారం లేదు. కానీ మా వాడు బిజీ అంటారా. మా ఏ ప్రోగ్రామ్స్ అయినా మైక్ పెట్టుకొని ఫస్ట్ ఈయన వెళ్ళిపోతాడు. ఈయన మైక్ పట్టుకొని వెళ్ళాక ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. అంతే కదా. ఈ రోజు అలాగే అంచుమించు అలానే జరిగింది. అవకాశం త్రుటిలో తప్పింది. ఎలాగా మైక్ పోయిందా? ఏంది మైక్ వేరే వాళ్ళు కెమెరా చేతికి ఇచ్చారు, దానివల్ల పాపం అప్సెట్. సో నేను రికార్డ్ చేసే టైంకే ఆల్మోస్ట్ అన్నీ ఖాళీ అయిపోయాయి. కాకపోతే ఇది పాట్లక్ కదా, సో ప్రతి ఫ్యామిలీ ఏదో ఒక ఐటెం తీసుకొచ్చారు. ఇదిగోండి రకరకాల రోట్ పచ్చళ్ళు, పెరుగు గారెలు, బోండాలు, ఇవే ఉన్నాయి. నాకు ఏమున్నాయి కూడా తెలియదు, చాలా రకాలైతే ఉన్నాయి.
కాకపోతే నేను రికార్డ్ చేసే టైంకి ఇవన్నీ అయిపోయాయి. చూసారు కదా రకరకాలు గురూజీ సందడి చేస్తున్నారు. కాకపోతే పులిహార్లు, ఒక వెజ్ బిర్యానీ, రకాలు ఉన్నాయి ఏవేవో నాకు కనబడట్లేదు. అంటే ఇదిగోండి ఏంటది రోటి పచ్చడా. నువ్వు పచ్చళ్ళు ఆకుకూరలు చేయకూడదు, నువ్వే కాస్ట్లీ చేయాలి. బంగారం వేసి ఒక రేకు బంగారం ఒక రేకు వెండి అలా వేసి చేయాలి. ఈయన అందరిలోకి రిచ్మెంట్కి మొత్తం రిచెస్ట్ మ్యాన్ ఈయన. మావిడ లేదు ఊర్లో చేయడానికి, ఇండియా వెళ్ళింది. ఇండియా ఎందుకు వెళ్ళావంటే రాజారావు శ్రీదేవి మొన్న వెళ్ళారు అలహాబాద్, నేను వెళ్ళలేదని వెళ్ళింది. చేయలేదు, ఇదేదో అయిపోయింది. ఏంటిది నల్లి ఏమండి? ఈవిడ డాక్టర్ గారు రిచ్మండ్లో. అయ్యో నిజంగా డాక్టర్ గారు, జోక్ కాదు. ఏమండి బ్యాక్ యార్డ్ ఇంతకుముందు చూపించినట్టున్నాను, సూపర్గా ఉంటుంది మాట. మళ్ళీది మా ఖమ్మం ఊరైంది. గురూజీ మీరు ఉండడం వల్ల ప్రాబ్లం వస్తుంది. గురూజీ మీరు ఉండడం వల్ల లైట్ ఎక్కువ ఉందని లైట్ ఆగిపోతుంది. మరి నాలెడ్జ్ ఇస్ డివైన్ కదా. మీరు ఇప్పుడు ఈయన లేరనుకో లైట్ అలా వెలుగుతూనే ఉంటుంది. లేదు కాబట్టి ఏం గురూజీ మీ వల్ల వెలుగు లేకుండా పోతుంది మాకు. తగ్గించుకుంటే మంచిది. చూడు లైట్ అయిపోవడం, మా రవణ నల్ల కనిపిస్తున్నాడు, ఏంటి బాధ? సో ఇప్పుడు అందరూ డంషరాట్స్ ఆడుతున్నారు. గొడవగా ఉందంతా, ఇంకా రికార్డ్ చేయట్లేదు. అక్కడంతా చాలా గొడవ ఉంది. మళ్ళీ ఫ్రూట్ సలాడ్ అయితే అదిరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నావు? టీయా? ఏంటి ఇది? ఆంధ్ర టీయా తెలంగాణ టీయా? జస్ట్ చాయ్ అంతేనా? చాయ్ అంటే హిందీదా? మేము నార్త్ ఇండియన్ అయితే మేము తాగాం, మేము సౌత్ ఇండియన్ అయితే తాగుతాం. లవంగమా ఏలక్కాయ? లవంగాలు వేసాడు. లవంగం అంటే క్లోవ్. టీలో లవంగం వేస్తారా? నేను ఎప్పుడు వినలే. ఓకే, ఏదో లవంగం టీ చేస్తున్నాడు. ఇందులో టీ డిస్ట్రిబ్యూషనా? అందరూ ఆడి అలసిపోయారు. సినిమా యాక్టర్స్ పేర్లు కాకుండా సినిమా పేర్లు అయితే బెటర్. అవునా? సో పార్టీ తొందరగా ఓడిచారు, ఎందుకంటే లేడీస్ అందరూ వెళ్ళిపోతున్నారు, క్లీనప్ చేసేస్తున్నారు. మా పార్టీలో గుడ్ థింగ్ ఏంటంటే ఎవరింటికి వెళ్ళినా అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోతాం అన్నమాట. బాగా అయింది డంషరాట్స్. గొడవగా ఉందని తీయలేదు. ఇవన్నీ ఇక్కడే కూర్చున్నాం అందరం. సో ఉగాది నాడు బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మొత్తానికి. సో వ్లాగ్ పెద్దగా రాలేదు కాబట్టి ఇదిగోండి క్లీనప్ అయితే బాగా అవుతుంది. గురూజీ థ్యాంక్ యూ గురూజీ, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు. అంటే నేను ఎలాగా హోస్ట్ చేయను కదా, అందుకని మీ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. నరేష్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. లేదు, నువ్వు తినగా మిగిలింది తినడమే మా ధర్మం హోస్ట్గా. ఓకే గైస్, పార్టీ ఉగాది సంబరాలు అయితే బాగా అయిపోయాయి. ఇవి యూజువల్గా నేను ఎక్కువ రికార్డ్ చేస్తాను కానీ ఇవాళ ఎక్కువ రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అంతా గొడవగా ఉంది. అందరూ డంషాట్స్ ఆడితే తెలుసు కదా, 2 టీమ్స్ అటు ఇటు అని గొడవగా ఉందని ఎక్కువ రికార్డ్ చేయలేదు. కాకపోతే మీకు అర్థమైందా, మా పార్టీలన్నీ ఇలానే ఉంటాయి. ఈ మధ్యన ఎక్కువ రికార్డ్ చేయట్లేదు, ఎన్నో పార్టీలు చేసాం కదా అని. కానీ చాలా బాగుంది. ఇంట్లో ఒక్కళ్ళు ఉండకన్నా అందరం ఫ్యామిలీస్ చెప్పాం కదా, మా గ్రూప్ ఒక 20-25 ఫ్యామిలీలు ఉంటారు. చాలా మట్టుకు కలుస్తాం అందరం. కానీ కొంతమంది వేరే ఊర్లు వెళ్ళారు కాబట్టి లేరు అందరూ. ఒక 10 to 15 ఫ్యామిలీస్ అయితే బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇవాళ నిన్న యాక్చువల్లీ అనుష్కవి యూనివర్సిటీస్ ఇంకా వచ్చేసాయి. సో మేము ఊహించిన వాటిలో 99% అంటే నేను అనుకున్న ఒకే ఒక యూనివర్సిటీ రాలేదు. అదేంటో మా తల్లి చెప్పనవద్దు. కాకపోతే వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అనుష్క. తను డెసిషన్ అయితే అయిపోయింది అనుకుంటాను. కానీ ఏ యూనివర్సిటీ వెళ్ళింది అదంతా అనుష్క వచ్చాక ఆవిడ పర్మిషన్తో ఆవిడ టిప్స్తో చెప్తాను. కాకపోతే వీఆర్ వెరీ ప్రౌడ్. టాప్ 15 యూనివర్సిటీలు అమెరికాలో టాప్ 15లో టాప్ 15 లేకపోతే టాప్ 20లోని 6-7 యూనివర్సిటీలు వచ్చేసాయి. తను అప్లై చేసినవన్నీ వచ్చేసాయి. బేసిక్గా ఒకటి రాలేదు. అది తను ఏదో చెప్పదు, నేను చెప్పడానికి నాకు రైట్స్ లేవు కాబట్టి నేనేం చెప్పలేను. కాకపోతే మిగతా 6 తను అప్లై చేసినవన్నీ వచ్చేసాయి. అందులోని చాలా హ్యాపీ, అందరూ హ్యాపీ. అనుష్క హ్యాపీ, స్వాతి హ్యాపీ, నేను హ్యాపీ, మా ఫ్రెండ్స్ అందరూ హ్యాపీ. ఎందుకంటే ఒక టాప్ యూనివర్సిటీ తను అనుకుంది అయితే వచ్చేసింది. అది ఏంటో నెక్స్ట్ చెప్తాను. సో మా సింబగాడు చూపిస్తాను మీకు. ఆడేమో ఇంకా ప్రొటెస్ట్ చేస్తున్నాడు తినకుండా.
సో నేను ఏం చేస్తాను, ఆడికి ఆడిచ్చారు పొద్దున్న ఒక గంట ఆడిచ్చాను, నిన్న తీసుకెళ్ళాను వాక్, ఇవాళ తీసుకెళ్ళాను ఒక 15 minutes వాక్. అయినా ఆడు స్వాతి అని బాగా అలవాటు అయిపోయింది కదా, ఆడు బెంగ పెట్టుకొని ఉన్నాడు. సో ఇది గైస్ ఈ వీడియోకి సింపుల్ వీడియో, నథింగ్ స్పెషల్. కాకపోతే మళ్ళీ అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. తర్వాత రేపు ఈద్ వస్తుంది. సో మా ఇంటి దగ్గర ఒక పెద్ద మాస్క్ ఉంది, మసీద్ ఉంది. ఆ మసీద్కి నేను వెళ్ళలేదు, కాకపోతే ఈద్ సెలబ్రేషన్స్ కూడా క్యాప్చర్ చేద్దామని. ఎందుకంటే రేపు ఇవాళ ఉగాది సెలబ్రేషన్స్, రేపు ఈద్ సెలబ్రేషన్స్. సో ఇది గైస్. సో ఇవాళ అసలు యాక్చువల్లీ నేను ఇండియన్ ట్రెడిషనల్స్ వేసుకుందాం అనుకున్నా అందరిలాగా. నాకు ట్రెడిషనల్ బట్టలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. నా క్లాజెట్లో అయితే ఎక్కడ ఉన్నాయి, మా ఆవిడ మొత్తానికి పెట్టింది. నాకు కనబడకపోతే సర్లేని ఈ షర్ట్ ఎప్పటి నుంచో కొని ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇదిగోండి నా క్లాజెట్లు కొత్త షర్ట్లు ఇలా ఉన్నాయి చాలా. ఇదేంటిది ఇలా ఉంది, ఇప్పుడు ఇక్కడ నా కోచ్ మీద కూర్చున్నాను కాబట్టి ఇలా ఉంది. సో మొత్తానికి ఇది. సో మీరు కూడా ఉగాది సెలబ్రేషన్ బాగా చేసుకున్నారని, ఈ నూతన సంవత్సరం మళ్ళీ మీకు చెప్పాను కదా, శనిదేవుడు ఆయన ట్రాన్సిషన్ అవుతున్నాడు కుంభరాశి నుంచి మీనరాశికి. కాబట్టి ఎవరెవరో జాతకాలు చూసిన వాళ్ళకి మీ గ్రహాలు ఎలా అనుకూలిస్తే అవన్నీ నాకు తెలియదు, కానీ నాకైతే చాలా బ్యాడ్ పీరియడ్ ఎండ్ అయిపోయింది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్. కానీ ఒక గుడ్ థింగ్ ఏంటంటే నాకు చాలా 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 బ్యాడ్ పీరియడ్ ఇవాళతో ఎండ్ అయిపోయింది. ఇవాళతో ఎండ్ అయిన బ్యాడ్ పీరియడ్లోనే నేను నా 195 దేశాలు కంప్లీట్ చేశాను. సో నా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నా జీవితానికి నా బ్యాడ్ పీరియడ్లో కంప్లీట్ చేశాను. సో బ్యాడ్ పీరియడ్ అలా ఉంటే గుడ్ పీరియడ్ ఇంకొంచెం బాగుంటుందని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అభిలషిస్తూ ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఒకసారి సింపగాడిని చూపిస్తాను. ఇదిగోండి సింపగాడు ప్రొటెస్ట్ చేసి పడుకున్నాడు, ఎంత తినిపించినా తినట్లేదు. రేపు మళ్ళీ ఆడికి ఒక 100 రౌండ్లు చేసి సింబా తినరా ప్లీజ్ రా, తినరా ఆడు తినట్లేదు, ప్రొటెస్ట్ చేస్తున్నాడు నా మీద. మరి నేను ఇంకేం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడేమో హెరిడిటరీ అని ఒక సినిమా ఉంది నెట్ఫ్లిక్స్లో, అది నేను ఇప్పుడు చూడబోతున్నాను. అది చాలా హారర్ సినిమా అంట, మనకి హారర్ అంటే ఇష్టం కాబట్టి అది చూస్తానమాట. సో ఇది గైస్, యాజ్ ఆల్వేస్ రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి మీరు మోర్ దెన్ 1 వీడియో నా చూసుంటే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.